ఆనాడు మన యూనియన్ అధ్యక్షులు అదేవిధంగా మన ప్రధాన కార్యదర్శి వీళ్ళు పోయి మాట్లాడడం జరిగింది. సరే మేనేజ్మెంట్ కూడా సానుకూలంగానే స్పందించింది. మీకు ఏదైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళకు సుమారు 300 చిల్లర ఉన్నారు. ఆ 300 మందికి మేము ఉద్యోగ అవకాశం కల్పిస్తామని, మెడికల్ బోర్డు వచ్చే నెలలో పెడతామని, అదేవిధంగా ఇతర కార్మిక సమస్యలు కూడా మాట్లాడదాం స్ట్రక్చర్ సమావేశంలో, మీరు సమ్మె వాయిదా వేసుకోండి అని అంటే ఆ ఉద్దేశంతో సమ్మె వాయిదా వేసారు. మొన్న కూడా మన యూనియన్ నాయకులు మళ్ళీ సిఎన్ఎండి గారిని డైరెక్టర్ పా గారిని కూడా కలిస్తే ఈ వారం వచ్చే వారంలో ఈ స్ట్రక్చర్ సమావేశంలో వ్యక్తి పరిష్కారం చేస్తామనే దిశగా వాళ్ళు చెప్పడం సూచాయిగా చెప్పడం జరిగింది. కానీ ఇందులో రాజకీయ జోక్యంతో ఆగుతూ ఉన్నది. ప్రధానంగా ఏంటంటే కొందరు నాయకులు మా ప్రభుత్వం ఇవ్వాలని, వాళ్ళేందా ఉద్యోగం వచ్చేది, ఇది ఎప్పటి నుండో ఉన్నది. తండ్రి దిగిపోతే అల్లునికో కొడుకో ఉద్యోగం అవకాశం కల్పించే అవకాశం మనకి ఇప్పటి నుండో ఉన్నది. ఆనాడు కొబ్రే గారు సాధించి పెట్టిన ఆనాటి నుండి నేటి వరకు కొన్ని మధ్యలో సరే మనకు ఎందుకంటే ఈ ఈ మొత్తం ఈ సింగరేణి సంస్థ లాస్ అయి మన బిఏఎఫ్ఆర్ పోతే బిఏఎఫ్ఆర్ నుండి బయటపడాలనే ఉద్దేశంతో ఆనాడు కొంత వాయిదా వేసింది. సరే మళ్ళీ తర్వాత పునరుద్ధరిస్తామన్నారు. సరే మనం సింగరేణిలో సమ్మె చేసినప్పుడు ఏది తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు మొట్టమొదటి డిమాండ్ పెట్టింది మన యూనియన్ దగ్గరికి గద్దర్ గారు, అదేవిధంగా కోదండ రామరెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ వీళ్ళు ముగ్గురు వచ్చి సీతారామయ్య గారు నాడు జనరల్ సెక్రటరీ ఉంటే పిలిపించి మీరు సార్ గుర్తింపు సంఘం ఉన్నారు, మీరు సమ్మె చేయాలంటే మా కార్మికుల డిమాండ్ మొదట మేము సమ్మె చేసడానికి సిద్ధం, మీ ఆర్టీసీ మొత్తం వేరే కార్మికులందరూ పెన్ డౌన్ కార్యక్రమం చేస్తాను ప్రభుత్వ ఉద్యోగులు, మేము సింగరేణిలో చేస్తే సమ్మె చేస్తాం, పెన్ డౌన్ కార్యక్రమం అనేది ఇక్కడ నడవది కనుక మేము పెన్ డౌన్ కార్యక్రమం కాకుండా సమ్మెకే సిద్ధంగా పిలిపిస్తాం. కానీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఉన్నది, మాకు మెడికల్ బోర్డు కొనసాగించాలని ఆనాడు వారి ముందు చెప్పడం జరిగింది. సరే మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత మెడికల్ బోర్డును మేము అమలు చేసే విధంగా మన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారు కనుక మేము తప్పకుండా సింగరేణి కార్మికులకు ఆ మెడికల్ బోర్డు నడిచే విధంగా చూస్తామని కొన్ని వేరే ఇతర కార్మికుల డిమాండ్లు కూడా హామీ ఇవ్వడం జరిగింది. సరే ఏదైనా సింగరేణి కార్మికుల సమ్మె వలన మన తెలంగాణ సాధ్యపడింది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలన్నీ అంధకారం అయిపోతూ ఉన్నది కరెంట్ లేకుండా. కనుక దీన్ని ఇమ్మీడియట్లీ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత కూడా మనం రోజువారీ కార్యక్రమాల్లో ధర్నా కార్యక్రమాల్లో కానీ జాతర కార్యక్రమాలు పెట్టి మా సింగరేణి కార్మికులకు మెడికల్ బోర్డు మళ్ళీ పునరుద్ధరించాలని మన ఏఐటీసీ యూనియన్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం దిగివచ్చి సరే మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించడానికి ఇప్పుడు మెడికల్ బోర్డు నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు చెప్పిందో తెలియదు కానీ చాలామంది కొంతమంది ఆఫీసర్లు సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో కొన్ని నిర్ణయాలు చేసింది. ఈ సింగరేణిలో 7,000 మంది కార్మికులు ఎక్సెస్ ఉన్నారు, వీళ్ళందరినీ తీసేయాలి, ఇప్పుడు మెడికల్ బోర్డు పెట్టలేము అని ఒక జిఎం గారు ప్రతిపాదన చేసింది. ఇంకో జిఎం గారు లేదు కార్మికుల సంఖ్య మనం తగ్గించి గోల్డెన్ సెకండ్ పెడితే తగ్గిస్తే బాగుంటుందని ఇంకో జిఎం గారు చెప్పింది. దీనికి వ్యతిరేకంగానే మనం యూనియన్ ఉద్యమం మొన్న చేపట్టింది. ఏది జాతర కార్యక్రమం చేపట్టి అన్ని ఏరియాలు తిరుక్కుంటూ కార్మికులను చైతన్యవంతులు చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మేనేజ్మెంట్ దిగి వచ్చి మన యూనియన్ తోటి సంప్రదింపులు జరుపుతూ ఉన్నది. సరే ఏదేమైనా కొంత సానుకూలమైన నిర్ణయాలు మేనేజ్మెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. కానీ ఇందులో రాజకీయ జోక్యం పెరుగుతూ ఉన్నది. ఏదంటే మేమే ఇవ్వాలని, మేమే అది చేయాలని వాళ్ళ ప్రభుత్వం. సరే ప్రభుత్వం చేస్తే మరి ఎందుకు ప్రకటన చేస్తారు ఇన్ని రోజులైనా కానుండి, మరి ఇట్లా ఉద్యమం చేస్తుంది ఇక సమ్మె తప్పదు అని అంటే సరే లాస్ట్ అండ్ ఫైనల్గా మన యూనియన్ తోటి చర్చలు జరిపిన తర్వాత స్ట్రక్చర్ మీటింగ్లో మేము అది చేస్తామన్నారు. ఈ వచ్చే వారం లోపల స్ట్రక్చర్ మీటింగ్ జరగకపోతే అన్ని కార్మిక సంఘాలను పిలిచి సమ్మెకు సిద్ధంగా ఉన్నాం. ఒకటి మీరు అయితే విశ్వాసం ఉంచవలసిన బాధ్యత ఉన్నది, ఎందుకంటే సీతారామయ్య గారు బాగా విషయాలు మాట్లాడేది ఉన్నది. కానీ ఒక్కటి ఏంటంటే మీరందరూ ఏ దిశగా అండగా ఉంటే మేము తప్పనిసరిగా మేము మాట ఇస్తూ ఉన్నాం. ఈరోజు మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం.
మేము తప్పనిసరిగా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కానీ మీ అండ ఏఐటీసీకి ఉండాలి. ఏఐటీసీకి మీ అండ లేకుంటే ఏదో మేము కార్యకర్తలతో వచ్చి ధర్నా చేస్తుడు కాదు. మీ కుటుంబ సభ్యులతోటి మీతోటి మీరు మా వెనుక ఉండేది ఉంటే మేము ఎంతకైనా పోరాటం చేసి మీ హక్కును సాధించేదాకా ఈ ఏఐటీసీ విశ్రమించదు అనేది సగర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి హక్కులు హామీలు ఇచ్చిన ఏఐటీసీ సాధించి పెట్టిన ఘన చరిత్ర ఏఐటీసీ కనుక మీకు ఇది సాధించి పెడతాం. మెడికల్ బోర్డు కూడా అయ్యే విధంగా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన యూనియన్ అధ్యక్షులు వేజ్ బోర్డు సభ్యులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య గారిని మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారం. మన సింగరేణి డిపెండెంట్ ఎంప్లాయ్ ఏం జరిగిందంటే వాళ్ళు కూడా 30 సంవత్సరాలు పనిచేశారు సింగరేణిలో. ఆ రోజుల్లో మరి ఆనాడు మన కొమరయ్య గారు చూసిన అగ్రిమెంట్, దాని తర్వాత కంపెనీ బిఎఫ్ఆర్ ఆగింది. మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఎన్నికల సందర్భంలో మనకి ఇచ్చిన హామీ ప్రకారం మళ్ళీ మెడికల్ బోర్డు పెట్టడం, ఇన్వాల్యుయేషన్ జరగడం, ఉద్యోగాలు రావడం జరుగుతుంది. కానీ ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేశారంటే, అంతకుముందు ఆఫీసర్లు అంటే తండ్రి దిగిపోతే కొడుకు ఇస్తే జాబు ఆ పర్సనల్ డిపార్ట్మెంట్లో రైటర్లే కిటికీ కాడ ఇచ్చేటోళ్ళు ఆర్డర్. మీ తండ్రులందరూ అట్లే తీసుకునే వాళ్ళు ఆర్డర్లు. ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని తీసి జిఎంలు ఇవ్వాలి, జిఎంలను యూనియన్ లీడర్లు కలిసి చేయాలని ఒక టెంట్లు వేసి ఈయడం మొదలుపెట్టారు. ఆ గవర్నమెంట్ పోయిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే, మంత్రులుగా మేమే ఇస్తాం ఆర్డర్లు, మేము ఇచ్చేస్తామని చెప్పేసి ఈ గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో మీటింగ్ పెట్టి మమ్మల్ని కూడా పిలిచారు, మేము కూడా పోయినాం. మా సమక్షంలోనే ఆర్డర్లు ఇచ్చారు అక్కడ. అది ముఖ్యమంత్రి తర్వాత 2 సార్లు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు. పోయినసారి బ్యాచ్కి లాస్ట్ బ్యాచ్ పోయినసారి ఇచ్చిన బ్యాచ్కి కొత్తగూడెంలో కూడా డిప్యూటీ సీఎం 2-3 సార్లు వాళ్ళకి వాయిదా చేశారు. ఒకసారి అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తామని చెప్పేసి మంత్రికి రావడం కుదరటలేదని ఆ వాయిదా చేశారు. చివరికి ఏం చేశారు, ఇక కొత్తగూడెంలో ఆ మంత్రి రాకపోయినా సరే కొత్తగూడెం ఎమ్మెల్యే గారితో ఇప్పించారు. అది అయిపోయింది. ఈ మీ బ్యాచ్కి మేము చెప్పాం, వాళ్ళకి మంత్రులకు టైం లేకనో ఏదో ఇవ్వరు, రావట్లేదు. మీరు వాళ్ళ కొరకు ఇది పెడితే వీళ్ళ కుటుంబాలు వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్లో ఉంటాయి, ఉద్యోగాల కొరకు మీరు ఇవ్వాలి అని అంటే, ఆయన పోయినసారి సిఎండి మన ఈయన బలరాం ఏం చేసిండు, ట్యాబ్కి ఒకసారి పోయి వాళ్ళతోటి మా దగ్గర ఇంతమంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, 120 మంది ఉన్నారు, వీళ్ళకి ఇవ్వాలి ఉద్యోగాలు ఆలస్యం అవుతుందని వాళ్ళకి చెప్తాడు. వాళ్ళేమో డేట్ పెట్టడం మళ్ళీ వాయిదా పట్టడం జరుగుతుంది. అట్లా వచ్చింది. ఇక చివరికి ఏమైందంటే, ఆయన పోయే ముందు ఏమొచ్చిందంటే, బలరాం పోయే ముందు బట్టి దగ్గర మీటింగ్ జరిగితే ఆ మంత్రులు చీఫ్ సెక్రటరీ వాళ్ళందరూ ఏం చెప్పినట్టంటే, సింగరేణిలో 7,000 మంది కార్మికులు అదనంగా ఉన్నారు, ఇప్పుడు డిపెండెంట్ జాబ్ ఇచ్చేదని చెప్పేసి ఇంకా అదనంగా అవుతారు అని చెప్పేసి దాన్ని అప్పటి నుంచి పోయిన సంవత్సరం అక్టోబర్ నుంచి వాయిదా ఆపేసుకుంటూ వచ్చారు. సరే, మనం ఈ ఉద్యోగాలు ఇవ్వాలి, మెడికల్ బోర్డు జరగాలనే దాని మీద పెద్ద ఎత్తున సింగరేణి అంతా ఆందోళన చేసిన తర్వాత పోయిన నెల డైరెక్టర్ మళ్ళీ పిలిచి మమ్మల్ని మనం స్ట్రైక్ నోటీస్ ఇస్తామని చెప్పినాం. కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందే మీ తండ్రులు కూడా కొంతమంది వస్తే వచ్చి ఉండొచ్చు అక్కడికి. కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందే పెద్ద ఎత్తున ధర్నా జరిగి దాదాపు 4-5 వేల మంది కార్మికులు వచ్చారు అక్కడికి. అదంతా జరిగిన తర్వాత వాళ్ళు పిలిపించి, లేదు సమ్మె చేయకండి, మేము ఇచ్చేస్తాం వాళ్ళకి అని చెప్పారు. మనతో చెప్పిన తర్వాత ఇచ్చేస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ మొన్న మంత్రుల మీటింగ్ జరిగింది, ఎమ్మెల్యేల మీటింగ్ జరిగింది. ఆ ఎమ్మెల్యేల మీటింగ్లో మళ్ళీ వాళ్ళు మేము ఇస్తాం, ఒక డేట్ ఇస్తామని చెప్తున్నారు. అక్కడ ఈ సిఎండి డైరెక్టర్ ఇద్దరు కూడా ఇట్లా వాళ్ళు ఈ విధంగా జరిగినాయి, ధర్నాలు జరిగినాయి, అంత హెడ్ ఆఫీస్ ముందు జరిగింది, కార్మికులలో ఆందోళన ఉంది, స్ట్రైక్ జరిగే అవకాశం ఉంది, వాళ్ళకి వెంటనే ఆర్డర్లు ఇచ్చేస్తామని అంటే, ఏ ఏరియాకి ఆ ఏరియా ఇచ్చేస్తామని చెప్పింది డైరెక్టర్ ఎవరు అవసరం లేదు, ఎమ్మెల్యే లేదు, ఇంకెవరు అవసరం లేదు, మేము ఆ జిఎం ఆఫీసులోనే ఇచ్చేస్తాం, ఏ ఏరియాలో ఆ ఏరియాలో అంటే మంచిదని చెప్పేసి వచ్చింది. ఈ విషయం వాళ్ళకి చెప్తే మళ్ళీ మేము మంత్రులంగా మళ్ళీ డేట్ ఇస్తామంటారు. వాళ్ళకి డేట్ ఎక్కడ కుదురుద్ది? వాళ్ళకి ఏదో 1,25,000 పనులు ఉంటాయి.
దానికి అట్లా వాయిదా పడే ఇప్పుడు మనకి ఈ పరిస్థితికి వచ్చింది. అందుకని మేమేమనుకుంటున్నాం అంటే ఇట్లయితే మళ్ళీ ఆయన ఇచ్చిన మాటే పైన నెల ఇచ్చిన మాట ముఖ్యమంత్రి మంత్రులు చెప్పింది కానీ మళ్ళీ ఆపింది. కాబట్టి దీనికి అన్ని జనరల్ మేనేజర్ ఆఫీస్ ముందు మీతోటి ఒక మెమోరాండం ఇప్పించి ధర్నా చేసి ఒక మెమోరాండం ఇప్పించి ఈ నెల 15వ తారీఖు వరకు కనుక అది డిసైడ్ చేయకపోతే డేట్ ఇవ్వకపోతే ఫలానా తారీఖు నాడు ఇస్తామని ఇవ్వకపోతే సింగరేణి వ్యాప్తంగా స్ట్రైక్ నోటీస్ ఇచ్చి స్ట్రైక్ చేయాలనేది నిర్ణయం చేశాం. ఎందుకంటే మనము ఇట్లనే వాయిదాలు వేసుకుంటూ పోతూ ఉంటే వాళ్ళదేమవుతుంది, మంత్రి గారు కుదరకపోవచ్చు, ఎమ్మెల్యే కుదరకపోవచ్చు. కానీ ఇప్పుడు మన వాళ్ళు చాలామంది నాకు పర్సనల్గా బాధలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. తండ్రి దిగిపోయిండు, ఆయనకి ఏదో చిన్న ఉద్యోగం ఉంటే హైదరాబాద్లో వదిలిపెట్టేసి వచ్చిండు, ఇప్పుడు ఆ పని లేదు, ఇప్పుడు తండ్రి పని లేదు, క్వార్టర్ ఖాళీ చేయలేదు కాబట్టి గ్రాట్యుటీ పైసలు రాలేదు. కాబట్టి మరి వాళ్ళు ఎట్లా బతకాలి? ఇటువంటి క్లిష్ట పరిస్థితి ఉన్నది వాళ్ళకి. చెప్పాము డైరెక్టర్ పాను సిఎండ్ఎంని మంచిది మేము ఇచ్చేస్తాం, ఏ ఏరియాకి ఆ ఏరియాలో ఇచ్చేస్తామని చెప్పిండు. చెప్పిన వాళ్ళు మళ్ళీ దీన్ని మళ్ళీ మంత్రులు చెప్పిండ్రు, ఎమ్మెల్యేలు చెప్పిండ్రు అని మళ్ళీ దానికి డేట్ పెట్టకుండా కూర్చున్నారు. అందుకని మనకి ఈ వారం 10 రోజుల్లో డేట్ డిసైడ్ కావాలి. డేట్ డిసైడ్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా స్ట్రైక్ నోటీస్ ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం. స్ట్రైక్ నోటీస్ ఇస్తాం. సింగరేణి వ్యాప్తంగా ఆందోళన చేద్దాం. చేస్తేనే జరుగుతాయి పనులు ఎప్పుడైనా. సింగరేణి మేనేజ్మెంట్ ఎట్లుంటుందంటే మీ తండ్రులను అడగని చెప్తారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కార్మికులు సమ్మెలు ఉద్యమాలు మర్చిండ్రు, కానీ పాత రోజుల్లో మనం పెద్ద ఎత్తున ఆందోళన చేసి గొడవలు చేస్తేనే పనులు చేయడానికి మేనేజ్మెంట్ ముందుకు వచ్చాయి. అందుకని తప్పనిసరిగా ఇది చేద్దాం. అట్లనే పాపం మహిళలు కూడా చెప్పారు, 2-3 ఫ్యామిలీ పరిస్థితి చాలా ఇది ఉందని కూడా చెప్పారు. సరే, ఇవన్నిటిని కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకుపోయి రేపే పోతాం డైరెక్టర్ దగ్గరికి. వాళ్ళు అన్ని చోట్ల మెమోరాండాలు ఇస్తాం, రేపు పోతాం. డేట్ డిసైడ్ చేయకపోతే మేమే స్ట్రైక్ నోటీస్ డేట్ ఇస్తాం. కాబట్టి దయచేసి మీరు అందరూ యూనిటీగా ఉండండి. కంపల్సరిగా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా మీరు ఉద్యోగం ఎక్కే వరకు ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ఎక్కించే బాధ్యత తీసుకుంటాం. మేమే ఖచ్చితంగా ఇప్పిస్తాం. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అట్లనే ఇది అయిపోయిన తర్వాత మెడికల్ బోర్డుది కూడా ఉంది. మెడికల్ బోర్డు కూడా పెడతామని ఒప్పుకున్నారు. పెడతామని పైన నెల. సార్ చిన్న డౌట్, ఇప్పుడు ఆరోగ్యం ఖరాబ్ అయ్యి మెడికల్ బోర్డు కోసం చూసి సంవత్సరం అంటే దగ్గర 100 మంది అని ఉన్నారు. ఆరోగ్యం పూర్తిగా ఖరాబ్ అయ్యి మొన్న పిలిచిందిగా బోర్డు అట్లాంటి వాళ్ళు